చిట్యాల మండలం నైన్పక గ్రామంలో జరుగుతున్న నాపాక లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. శనివారం చిట్యాల మండలంలోని నాపాక దేవాలయంలో రైతులు స్వామివారికి ధాన్యము సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సంవత్సరం ఎక్కువ పంట వచ్చినట్టయితే ఆ పంటలో కొంత భాగం స్వామివారికి సమర్పిస్తామని మొక్కుకున్నామని, అందులో భాగంగా ధాన్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు అన్నదాతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నైన్పాక, వరికోల్పల్లి, కుమ్మరిపల్లి రైతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి జాతర మహోత్సవాలు ఇవాళ మూడో రోజు కార్యక్రమాలు ఏంటిదంటే, మూడో రోజున రైతులు పండించిన పంటలు కొత్త దినసు మేము స్వామివారికి నాకు గింత పంట వండితే నాకు గిన్ని క్వింటాలు వండితే నేను స్వామి మీకు గింత ఇస్తా అని మేము మొక్కుకున్న క్రమంలో మాకు అనుకున్నట్టు వండుతుంది. పండినప్పుడు మేము ఏం చేస్తామంటే, మేము అనుకున్నట్టు పండింది కనుక మేము స్వామికి మొక్కిన మొక్కు ప్రకారం మా పంటను కొంత స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈ స్వామివారికి సమర్పించి ఉత్సవమూర్తుల ఊరేగింపుతోని ఊళ్ళే మందిరం కాడ ఉత్సవమూర్తుల విగ్రహాలు మందిరంలో పెట్టి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. 3 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఈరోజు 3వ కార్యక్రమంలో భాగంగా స్వామివారికి కొత్త దినుసులు సమర్పించుట, ప్రభాబంలు తిరుగుటతో ఈ యొక్క జాతర ముగుస్తుంది. కావున రైతుల యొక్క ఇక్కడ స్వాముల వారికి ఫస్ట్ పంట సమృద్ధిగా పండాలని వరద పాయసంతో స్టార్ట్ అయ్యి, వరద పాయసం పోషణతో మళ్ళీ తర్వాత పంటలు సమృద్ధిగా పండుతాయి. ఈ పండినటువంటి పంటలను, ఈ కొత్త దినుసులను ఈరోజు స్వామివారికి తొలి పంటను స్వామివారికే ఇక్కడ నవధాన్యంను సమర్పించడం కోసము ఇళ్ళ నుండి ఈ పండినటువంటి పంటలను తీసుకువచ్చి స్వామివారి ముందు సమర్పించేందుకు మనం తీసుకురావడం జరుగుతున్నది. దీనితో ఈ యొక్క కార్యక్రమం ఉత్సవమూర్తుల ఊరేగింపు అనంతరం ఈ యొక్క కార్యక్రమం, ఈ జాతర ముగుస్తుంది.